సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఓసారి చెప్పారు, ప్రపంచంలో ఏ జీవి నవ్వదు, ఒక్క మనిషి తప్ప. నవ్వు అనేది మనిషి తాలూకు విజిటింగ్ కార్డు అని. ఎంత పవర్ఫుల్గా చెప్పారో కదా. అవును, నవ్వే మన మనుషుల తాలూకు ఐడెంటిటీ. నవ్వే మనకి స్ట్రాంగ్ ఆర్మర్ అండ్ సాఫ్ట్ వెపన్. లెట్స్ గో డీప్ ఇన్ టు ఇట్. స్మైల్ని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే స్మైల్ ఈజ్ ఎ మెంటల్ వెపన్. మీరెంత బాధలో ఉన్నా నవ్వగలగడం అంటే యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ వైజ్. ఒక సిచ్యువేషన్లో మనం నవ్వితే మనం ఎంత బాధలో ఉన్నామన్న దానికంటే మనకి బలంగా ఉండాలనే చాయిస్ ఉందని చూపించడమే. ఇట్ సేస్ ఐ చూజ్ పీస్. మనిషి అన్నాక బాధలు కష్టాలు కామన్ రాజా. మనిషికి కాక మానులకి పుట్టలకి వస్తాయా? వచ్చినా అవి నవ్వవు. అందుకే సరదాగా ఒకసారి నవ్వు రాజా. ఒక్కసారి నవ్వితే ఏ బాధ మనల్ని కప్పేయలేదు. మనలో విషయం ఇంకా ఉంది అన్న హోప్ వస్తుంది. స్మైల్ మనకి ఒక ఎమోషన్ ఫిల్టర్ లాంటిది. దానికి మన మీద పడ్డ మాటలు, ఇన్సల్ట్స్, రిజెక్షన్స్ ఇవన్నీ నవ్వుతో మనం దాటేయచ్చు. స్మైల్ ఈజ్ నాట్ ఇగ్నోరెన్స్, ఇట్ ఈజ్ ఇంటెలిజెన్స్ విత్ బ్యాలెన్స్. నీకు ఎవరు ద్రోహం తలపెట్టినా, ఎవరు మోసం చేసినా వాళ్ళని నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళని చూసి ఒక చిన్న స్మైల్. ఆ స్మైల్ వాడిని పొడిచే ఆయుధం కావచ్చు, కాల్చే అగ్గి కావచ్చు, లేదా ఒక రియలైజేషన్ కావచ్చు. మనం స్మైల్ ఇచ్చేది వాడిని హర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాదు, మన లెవెల్ ఏంటో చూపించడానికి. నవ్వు అనేది మనం పంచే గొప్ప బహుమతి. అది కాస్ట్ ఫ్రీ. దాని వాల్యూ మాత్రం అంచనా వేసేదైతే కాదు. రోజు చిన్నపిల్లల వైపు చూసో, స్ట్రేంజర్స్ వైపు చూసో, చాయ్ వాలా, ఆఫీస్ బాయ్ ఇలా ఎవరి వైపు అయినా చూసి నవ్వితే ఇట్ యాడ్స్ వన్ డ్రాప్ ఆఫ్ లైట్ ఇన్ టు దేర్ డే. ఒక చిన్న స్మైల్ వల్ల వాళ్ళలో నన్నెవరో గుర్తుపట్టారు అనే వామ్ ఫీలింగ్ వస్తుంది. మన సొసైటీలో ఎంపతీకి ఫౌండేషన్ ఏంటి అని అంటే ఒక జెన్యున్ స్మైల్ మాత్రమే. అసలు నవ్వడం అంటే ఎమోషన్ కాదు, ఇట్స్ ఆర్ డెసిషన్. మీరు నవ్విన ప్రతిసారి మీలో హోప్ బతికే ఉందని అర్థం. ఒక్కసారి మౌనంగా నవ్వండి, మనసులో శబ్దం వినిపిస్తుంది. దట్ ఈజ్ హీలింగ్. మీ నవ్వు మీరు ధరించే శాంతి ఆయుధం, మీరు ధరించే కవచం, మీరు పంచే బహుమతి. సో మై డియర్స్, కీప్ స్మైలింగ్ బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్ ఎనీథింగ్ విత్ ఎ స్మైల్.